10 గంటల నుండి ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2-3 గంటల వరకు ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అవుతారో అలాంటి వారు వడదెబ్బ వచ్చే ఛాన్సులు ఎక్కువ. అలాంటి వారు దయచేసి వెళ్ళేటప్పుడు హ్యాట్ కానీ లేదా రుమాల్స్గా చేతి రుమాలు కానీ కర్చీఫ్లు కానీ లేదా టవల్స్ కానీ కప్పుకోవాలి. చెప్పులు ఖచ్చితంగా వేసుకోవాలి. వాటర్ బాటిల్ ఖచ్చితంగా చేతిలో పెట్టుకుని అప్పుడప్పుడు తరచుగా దాహాన్ని నీళ్లు తీర్చుకోవాలి. మజ్జిగ, టీలు, కాఫీలు పూర్తిగా అవాయిడ్ చేసేయాలి. కొబ్బరి నీళ్లు కానీ గ్లూకోజ్ వాటర్ కానీ నీళ్ళు పల్చటి మజ్జిగ కానీ అప్పుడప్పుడు తరచుగా తాగుతుండాలి. పరకడుపులో ఎక్కడా పోకూడదు. ఎండ వేడిమిని విపరీతమైన ఉష్ణోగ్రత ఎండలో తిరగడం వల్ల ఆ ఉష్ణోగ్రతలు 104 డిగ్రీలు ఫారెన్హీట్ పెరిగి తట్టుకోలేని సమస్యల్లో వాళ్ళకు ఒక్కొక్కసారి చెమట్లు పట్టడము, ఒక్కొక్కసారి పట్టకపోవడం జరుగుతుంది. అదే విధంగా సృహ తప్పి పడిపోతాడు, వాంతులు అవుతుంది. అలాంటి వారిని వెంటనే స్పందించి చుట్టుపక్కల ప్రజలు ఎవరైనా కావచ్చు ఇది వడదెబ్బ అనే దాంతో వెంటనే చల్లటి ప్రదేశంలో తీసుకుని వెళ్ళి వాళ్ళ షర్టు కానీ బనీను తీసి చల్లటి బట్టతో ఫ్రిడ్జ్ వాటర్లో అయితే ఫ్రిడ్జ్ వాటర్ అయితే కొండ నీళ్లు ఉండేది కర్చీపో టవలో ఏది దగ్గరుంటే ఆ క్లాత్లో వెంటనే తడిపి బాడీ మొత్తాన్ని చల్లగా చేసేయాలి. తల నుండి తల, ముఖము, కాళ్ళు, చేతులు చేసినట్టయితే టెంపరేచర్ ఒక్కసారిగా కొద్ది కొద్దిగా తగ్గుతుంది. దాని తర్వాత దగ్గరలో ఎక్కడైనా ఉంటే పారాసెటమాల్ మాత్ర ఒకటి ఇవ్వాలి. ఆయన్ని కూర్చోబెట్టి నిదానంగా తట్టి వీపు తట్టి ఆయనకి పల్చటి మజ్జిగ కానీ నీళ్లు కానీ ఇచ్చి చల్లని ప్రదేశం అంటే ఎక్కడైనా ఫ్యాన్ ఉండే చోట లేదా ఏసీ ఉండే చోట ఆయన కూర్చోబెట్టాలి. ఒకవేళ ఫ్యాను ఏసీ లేకపోతే చెట్ల కిందైనా కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి ధైర్యం చెప్పి కాళ్ళు, చేతులు, పాదాలు తడిగుడ్డతో తుడిచిన తర్వాత వెంటనే దగ్గరలోని పిహెచ్సి కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి, అక్కడ వెళ్ళి రెఫర్ చేసినట్లయితే వెంటనే వాళ్ళకు చూసి ఆర్ఎల్ కానీ మన నార్మల్ సెలైన్ కానీ సెలైన్ ఇస్తారు. సెలైన్ ఇచ్చిన తర్వాత చాలా మంది బాగా క్యూర్ అయిపోతారు. ఎప్పుడైతే లేట్ అయ్యి ఏమాత్రం పట్టించుకోకుండా తన పని చేసుకుంటా ఉండి ఆడే కుప్ప కూలిపోయినాడంటే మరణించే ప్రమాదాలు ఎక్కువగా ఉంది వడదెబ్బలు. కాబట్టి ప్రజలు తీసుకోవాల్సిన చర్యలు ఏమంటే జాగ్రత్తలు. వడదెబ్బ వచ్చే టైం వస్తుంది కాబట్టి ఎండాకాలంలో 11 తర్వాత తిరిగేది తగ్గించాలి. అత్యవసరమైతేనే తిరగాలి. అది కూడా బస్సుల్లో కానీ ఆటోల్లో కానీ ప్రయాణించాలి. పొలం పనులు చేసేవాళ్ళు కానీ బయట పనులు చేసేవాళ్ళు కానీ కూలీలు కానీ మేస్త్రీలు, చిత్తాళ్ళు, పెయింటర్లు, ప్లంబర్లు వాళ్ళు ఓపెన్ ప్రదేశంలో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హ్యాట్ వేసుకోవాలి. తరచుగా నీళ్లు తాగాలి, మంచినీళ్లు తాగాలి. టీలు, కాఫీలు, వేడి పదార్థాలు, నూనె వస్తువులు బాగా తగ్గించేసి సద్దన్నం కానీ పెరుగన్నం కానీ తినేది అలవాటు చేసుకోవాలి. కొన్ని రోజులు మసాలా ఫుడ్స్ పూర్తిగా